మహిళలు ఆరోగ్యంగా ఉండగలిగితే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండగలరని అన్నారు. ప్రతి మనిషి జీవనశైలి ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం పట్ల ఎలా ఉండగలరో తెలుసుకోవాలని మహారాజా లేడీస్ రిక్రియేషన్ అండ్ వెల్ఫేర్ క్లబ్లో శనివారం మన ఆరోగ్యం ఎలా అనే అంశంపై ఆరోగ్య సదస్సు నిర్వహించారు. పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. ఆత్మీయ అతిథి మన్సాఫ్ కరెస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్ రాజు, లేడీస్ క్లబ్ కార్యదర్శి పాకలపాటి రమణమ్మ, జయలక్ష్మి, క్లబ్ ప్రతినిధి భోగరాజు, సూర్యలక్ష్మి మహిళా క్లబ్లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మహిళల్లో సరైన అవగాహన కలుగుతుందని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సభానంతరం వక్త ఇందుమతి సభాధ్యక్షులు కార్యదర్శి పాకలపాటి రమణమ్మ, సంయుక్త కార్యదర్శులు జి జయలక్ష్మి, భోగరాజు, సూర్యలక్ష్మి సన్మానించారు. సభ్యులు బిహెచ్ రాధికారాణి, సుభద్ర, విజయ, రత్న, అనురాధ, గీత, సత్యలత, ధనలక్ష్మి పాల్గొన్నారు. బ్యాలెన్స్ అయినా ఉండాలి. ఈ ట్రైనింగ్స్ అన్నీ మా వెల్నెస్లో ఒక పార్ట్. ఇక్కడ ఈ లేడీస్ క్లబ్లో కూడా ఒక ఫ్యామిలీ, ఒక ఆరోగ్యం ఏంటంటే ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి లేడీస్ని ఎడ్యుకేట్ చేస్తే మొత్తం ఫ్యామిలీకే ఉపయోగం ఉంటుంది. మన పూర్వకాలం నుంచి ఫ్యామిలీ ఆరోగ్యంకి ఫస్ట్ డాక్టర్ అనేది ఇంటి ఒక మహిళలు. సో ఈ అడ్వాన్స్మెంట్ పేరుతో లేకపోతే కంఫర్ట్ పేరుతో చాలా మార్పులు వచ్చేసింది మన వంటగదిలోని. దానివల్ల మనకి రోగాలకి దారులు తీస్తున్నాయి. సో నా టాక్స్లో మెయిన్గా నేను ఎడ్యుకేట్ చేసేది మన ఆహారం ఎలా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన రూట్స్తో ఎట్లా కనెక్ట్ అవ్వాలి, మన ఆహార పద్ధతులు అది చాలా. నా పేరు ఇందుమతి. హైదరాబాద్లో నాకు అక్షర్ వెల్నెస్ అని 3 సెంటర్స్ ఆఫ్ వెల్నెస్ ఉన్నాయి. సో ఈ వెల్నెస్ అంటే మన జీవనశైలి ఎలా ఉండాలి, మన ఆహార పద్ధతులు ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఉండటానికి అనేది ఎడ్యుకేట్ చేద్దాము. ఎందుకంటే మన శరీరం తయారయ్యేది మనం తినే ఆహారం, పీల్చే గాలి, తర్వాత వాడే నీళ్లు బట్టి అవన్నీ కలుషితంగా ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి మన ఆరోగ్యం పాడవకుండా ఎట్లా కాపాడుకోవాలి, ఆ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ హీలింగ్ అనేది నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. లైక్ రిఫ్లెక్సాలజీ అవ్వండి, యాక్యుపంక్చర్, ఏదైనా మనం అనుకుంటే బాగా తెలుసుకుంటాం. ఈరోజు మన లేడీస్ క్లబ్ మహిళలందరికీ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మన ఇందుమతి గారు వాళ్ళు సూచనలు. కానీ పూర్వంలాగా ఇప్పుడు ఎక్సర్సైజ్ అన్నిటికీ అడిగా కనిపిస్తుంది. టాక్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో స్కూల్ నుంచి మనం కల్టివేట్ చేస్తేనే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ స్కూల్ చిల్డ్రన్కి ఎడ్యుకేట్ చేసినప్పుడు వాళ్ళు తయారయ్యేటప్పుడే మనం వాళ్ళకి ఇలాంటివి సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఫాలో అవుతారు.